నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుండి మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ వేడుకలలో పాల్గొన్నారు. నెల రోజుల కఠోర ఉపవాస దీక్ష విరమించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈద్ పర్వదినమైన ఇవాళ ముస్లింలు కొత్త దుస్తులు ధరించి వివిధ రకాల ఆహార పదార్థాలతో బంధువులు స్నేహితులతో విందు వినోదాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా షవ్వాల్ నెల ప్రారంభమైన వేళ దేశమంతటా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు. గత నెల 2వ తేదీ నుండి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటించారు. ఆదివారంతో ఉపవాస దీక్షలు ముగియడంతో పవిత్ర మాసాన్ని ముగించుకుని నేడు రంజాన్ ఈద్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చెంచుపేట ఈద్గాలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. సామూహిక ప్రార్థనల దృష్ట్యా మున్సిపల్, పోలీసు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. షామియానాలు, టెంట్లు, కార్పెట్లు, సౌండ్ సిస్టంలు, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రార్థనల సమయంలో పోలీసులు వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రార్థనలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. नमाज की नियत सुन 2 रकात वाजिब नमाज 6 जायद तकबीर के साथ पढ़ता हूँ वास्ते अल्लाह के। तीसरी तकबीर कहे छोड़ दी। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। अल्लाहु अकबर अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु लिमन हमीdah अल्लाहु अकबर अल्लाहु अकबर بشيرا ونذيرا الله والله أكبر ولله الحمد لا إله إلا الله والله أكبر الله رسول الله صلى الله عليه لا إله إلا الله والله عليه وسلم يخرج يوم الفطر والأضحى إلى المصلى ويعظهم ويوصيهم الله أكبر الله أكبر لا إله إلا الله والله عليه وسلم وأبو بكر وعمر يصلون నేను అడ్డమా నాకు రోజు దీనికి ఏముండదుగా
اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب الآخرة ونعوذ بك بعظمتك أن نغتال انصرنا على من بغى علينا واستر لساننا وعافنا فيمن عافيت وخذل من خذل دين محمد سيء الأسقام اللهم عذاب الآخرة ونعوذ بك मोहम्मद इस्माइल में कॉर्पोरेट डायरेक्टर बात करते हैं सलाह में खड़को బయట అది చెయ్యి ఇప్పుడు చెయ్యి కావాలి నాకు ఇప్పుడే కావాలి అలాగే घर को जाते कि वो कैसे लगा है तो दूसरे कब्जा कर हमारे हाथ में नहीं है पुणे का पहुंचा లేడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఈ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అతి పవిత్రంగా ఇస్లాం క్యాలెండర్లో వచ్చే 9వ మాసంలో ఎంతో గొప్పగా మీ అందరూ రోజు ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ని ప్రార్థించుకుంటూ సంతోషంగా జీవించాలని, దయాకరణతో జీవించాలని, అందరికీ ఏ రకమైనటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండాలని 5 మూల స్తంభాల్లో ఒక మూల స్తంభమైనటువంటి ఈ యొక్క పండుగని అత్యంత ఆధ్యాత్మికంగా గొప్పగా మీరు చేసుకునే పండుగ. ఈ రోజున మీకు ఇదంతా కూడా మీ భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏ రకంగా మసీదుల్ని కాపాడటానికి కానీ, మసీదుల నిర్మాణం కానీ, కొత్త మసీదుల నిర్మాణంలో పాలు పంచుకోవడం కానీ, ఈద్గాల్ని బాగు చేయించే దాంట్లో కానీ, మదర్సాల్ని కాపాడే దాంట్లో కానీ, షాదీ కాలనీలను కట్టించిన దాంట్లో కానీ, ఏ రకంగా మేమందరం మీతో ఉండి మీలో ఒకడుగా, మీరే మేము మేమే మీరులాగా మన ప్రాంతంలో ఏ రకంగా జీవనం కొనసాగిస్తున్నామో మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ముస్లిం మతానికి కానీ, ముస్లిం సోదరుల యొక్క జీవన విధానానికి ఎక్కడైనా విఘాతం కలిగేలాగా ఎవరు నడిచినా కూడా నేను మీకంటే ఒక అడుగు ముందుండి మీకోసం ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీనిని మా ముస్లిం మైనార్టీ అంతా, మా పెద్దలంతా మతపరమైన వ్యవహారాల జోక్యంగా, మా మతపరమైన ఆస్తులలో జోక్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న మా సోదరులకు 90 మంది నల్ల బ్యాటింగ్ ధరించి, నల్ల ట్యాగ్ ధరించి నమాజ్ ఇచ్చారు. అంటే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందువల్ల మీరు గమనించి మా మనవాళ్ళని గౌరవించి రాబోయే కాలంలో కనుక ఈ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెడితే మీ కూటమి తరఫున ఎంపీలందరూ దీనికి ఈ యొక్క బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. పట్టణ రైల్వే స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తేనె వ్యాపారాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అంగులగుదురు గ్రామానికి చెందిన నీలాంబరి డ్వాక్రా మహిళా గ్రూప్ కు చెందిన కడియాల లక్ష్మి స్వయం ఉపాధి పథకం కింద ఏర్పాటు చేసిన తేనె దుకాణాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందించే రుణాలు దోహదపడతాయని ఎమ్మెల్సీ ఆలపాటి అన్నారు. మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, జగన్, ప్రసాద్, గోగినేని లంకేశ్వరి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
మొత్తం బడి ఈ హనీ అనేది హనీ పరిశ్రమ ద్వారా ఈ హనీని ఉత్పత్తి చేస్తున్నామండి. ఈ అంగళ కూతురు మాది. నాకు తేనె పాంసీ ఉంది. దీని ద్వారా తేనె ఉత్పత్తి చేసి స్వచ్ఛమైన తేనె ప్రజలకు అందించాలనే ఆలోచనతో సంకల్పంతో నేను గత 7-8 సంవత్సరాల నుంచి తేనె కొరకు పరిశోధన చేసి ఈ ట్రైనింగ్ పొంది ఈ పెట్టిలో పాంసీలు ఇవన్నీ సేకరించి ఇవన్నీ ఎట్లా తేనె ఉత్పత్తి అవుతుందని నేర్చుకొని దాని ద్వారా తేనె ఉత్పత్తి చేస్తున్నాము. ఈ తేనె ఉత్పత్తి చేయడంలో నాకు గుంటూరు నుంచి డిఆర్డిఏ వాళ్ళు కూడా నాకు సహకారం బాగా అందించారు. వాళ్ళ ద్వారా నేను ఇంత దూరం రాగలిగానంటే ఈ డ్వాక్రా మహిళలు కానీ, డిఆర్డిఏ వాళ్ళు కానీ, పీడీ మేడం గారు కానీ, సిసి గారు కానీ, ఏపీఎం గారు కానీ వీళ్ళ ద్వారా నేను దూరం రాగలిగాను. రంజాన్ పండుగ సందర్భంగా తెనాలి చిరంజీవి యువత ఆర్కే సెంటర్ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో రంజాన్ పండుగ సందర్భంగా దీక్ష ముగించి వచ్చిన ముస్లిం సోదరులకు తెనాలి చిరంజీవి యువత ఆర్కే సెంటర్ మరియు జనసేన పార్టీ నాయకులు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద 2 టన్నుల పుచ్చకాయల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఒక బాక్స్ సైడ్ పెడితే అంతే. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఆర్కే సెంటర్ చిరంజీవి యువత తరఫున నేను మా స్నేహితులు అందరం కలిసి నెలవారీ ఉపవాసాలు ఉన్న మా ముస్లిం సోదరులందరికీ కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ పుచ్చకాయ పంపిణీ అనే ఒక కార్యక్రమం అనుకొని మొదలుపెట్టాము. మసీదులకి, హాఫీస్కి, మౌజన్కి జీతాలు రావట్లేదని కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు ఒక అర్జీని తయారు చేసి ఆ కంప్లైంట్ని నాకన్నా ఇవ్వండి, లేదా మా మినిస్టర్ గారి ఆఫీస్ నాదెండ్ల మనోహర్ గారి ఆఫీసులో ఓఎస్డీ గారి కన్నా చేరవేస్తే ఏ మసీదులకైతే ఈ హాఫీజు మౌజన్ల జీతాలు రావట్లేదో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకందరికీ కూడా అన్ని మసీదులకి హాఫీజు మౌజన్ జీతాలు వచ్చే విధంగా చేసే బాధ్యత మా మినిస్టర్ గారు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి గౌరవ అధ్యక్షులు కాసా రామశ్రీను జన్మదినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా బురిపాలెం రోడ్లోని గోశాలలో పశువులకు దాణా పంపిణీ చేశారు. సేవా గుణం కలిగిన కాసా రామశ్రీను జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని కుర్రా శ్రీను తెలిపారు. కార్యక్రమంలో షేక్ మీరావలి, షేక్ అబ్దుల్, మునిపల్లి వంశీ, పోతురాజు, ఆశా, శివ, అబ్రహం మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఈ సేవా సమితికి ముఖ్యులు. ఈ సేవా సమితికి గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కాసా రామసేని గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఉదయం గోశాల నందు గోవులకు మేత దానా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పుట్టినరోజు ప్రదర్శించుకొని మరి ప్రత్యేకంగా ఈ రోజున మరి పేదలకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారు నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియపరుస్తున్నా. మరీ ముఖ్యంగా వారు చేసిన సేవలు ఎలలేని వారిది బి నెగిటివ్ గ్రూపు రక్తం. వారు దరిదాపులుగా 59 సార్లు రక్తదానం చేసిన గొప్ప వ్యక్తి. దరిదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మరి ఆరుద్రోత్సవం అనేది మరి జ్యోతి ద్వారా రేత్రిపూట 12 గంటలకు వెలిగించే జ్యోతి కూడా తన చేతుల మీదుగానే 30 సంవత్సరాల నుంచి మరి ఆరుద్రోత్సవం జరుగుతుంది. మరి ఆ జ్యోతికి ఇచ్చినప్పుడు 1,00,000 మంది దాకా దరిదాపులుగా ఆ కోటప్పకొండలో దర్శనం చేసుకుంటారు. తెనాలి కుర్రాసినాథరం మిత్రుడు రామశ్రీని గారి హ్యాపీ మెనీ రిటర్న్స్ ఆఫ్ డే. ఆయన బాగుండాలని నేను అల్లా ద్వారా ప్రే చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే కుర్రాసిని గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అన్నదాన కార్యక్రమం ప్లస్ దహన కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నారు. వీళ్ళకి దేవుడు ఆవిరాలుగా అల్లా అందరూ బ్లెస్సింగ్ చేయాలని కోరుతున్నాం. మాకెంతో ఆత్మీయులు మా అన్నగారు చిలకలూరిపేట వాస్తవులు కాసా రామశ్రీని గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురు ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మా అందరికీ చాలా మిత్రుడు. మరియు మా అన్న కుర్రాసీని గారు కానీ మరియు మేరావల్లి గారు కానీ దాసర కిరణ్ కుమార్ మిత్ర మండలి మరియు సభ్యులు మా అన్న కాసా రామశ్రీని గారు రక్తదాత. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఎన్నో అన్ని అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి. ఆయన చాలా మంచి దైవభక్తి కలవాడు. మా కాసా రామశ్రీని అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అన్న ప్రేతలకు అన్నదానం చేయడం మరియు పొద్దున గోశాలలో గోగులకు మేత వేయడం చాలా. ఇప్పుడు చిన్న విరామం.